హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాంగ్రెస్ దివంగత నేత ఈశ్వరీబాయి వర్ధంతి కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి అటెండ్ అయి ఈశ్వరీబాయికి నివాళులర్పించారు. ప్రస్తుత రాజకీయాల్లో మహిళలు రాణించలేకపోతున్నారని చెప్పారు సీఎం రేవంత్. రాజకీయాల్లో ఈశ్వరీబాయి చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఈశ్వరీబాయి కూతురిగా గీతారెడ్డి రాజకీయాల్లో సత్తా చాటారని చెప్పారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా 100% నిర్వహిస్తారని ప్రశంసించారు రేవంత్. గీతారెడ్డి అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడిందని గుర్తు చేశారు. గీతారెడ్డి లాంటి లీడర్ కేబినెట్ లో లేకపోవడం లోటే అన్నారు సీఎం రేవంత్. ఈరోజు మన మధ్యలో ఎవరున్నారు చెప్పండి, నేను చెప్పను, మీరు చెప్పండి. ఎవరు? रेवंत रेड्डी गारू, कम ऑन, एक अच्छा क्लैप मारो हमारे रेवंत रेड्डी के लिए. He has to know that there is lot of youth among the audience today, and he himself is a youth chief minister, the first Telangana chief minister from the Congress party. They asked me if I come a little late, all the public will be there. I said there will be more, sir, because you are the main attraction today. Anyway, మీరందరూ ఇంగ్లీష్కి కూడా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈశ్వరీబాయి గారు దివంగత నేత, ఉక్కు మహిళ, ఒక అగ్నిశిఖ. మరి ఆవిడ 33వ వర్ధంతి జరుగుతాము. ఆమె ఎంత అదృష్టరాలంటే ఉన్నప్పుడు ఆమెకు అదే గౌరవం ఉండింది, లేనప్పుడు కూడా అదే గౌరవం. ఇంత మంచి ఆడియన్స్ ఉండగా ఇంత గ్రేట్ లీడర్స్ మన మధ్యలో వచ్చి అమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఆమె గురించి వచ్చారంటే నిజంగా ఒక బిడ్డగా నా జీవితమే తరించింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ మన మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి వారు ఒక యూత్ఫుల్, యాక్టివ్, ప్రోయాక్టివ్ అండ్ వెరీ వెరీ డైనామిక్ చీఫ్ మినిస్టర్. అవునా కాదా? మీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ మీద ఉన్న గౌరవం, అమ్మగారు శ్రీమతి ఈశ్వరీబాయి గారి మీద ఉన్న గౌరవానికి ఆయన తొందరతోనే మరి మన ఆర్గేజీని మా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్షన్ కి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. దట్స్ ప్రోటోకాల్. కానీ మన కొరకు కొంత సమయం ఇస్తాము. అమ్మ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి రేపు కూడా నిలబడితే జరుగుతూనే ఉంటుంది నా భాష. కానీ మరి వారు మాట్లాడాలంటే నేను కొంచెం పార్టీని నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించిండ్రు అని అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి సహకారంతో, వారి కృషితోని దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. ఎవరు పొద్దున్నున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000కు తక్కువ మెజార్టీతో గెలవలేదు
ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోని అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారి యొక్క విధానాలు నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారి పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క. మంచికి చెడ్డకు అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను.